యేసు నామమెంతో మధురం 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 యేసు నామమెంతో మధురం. మధురం 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 యేసు నామమెంతో మధురం. ఎంతో మధురం యేసు నామం ఎంతో
మధురం 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 యేసు నామం ఎంతో మధురం నీ సత్క్రియలు చూచి ప్రజలు ఇంటి తండ్రి మెచ్చదరంగా ఇంటి తండ్రి మెచ్చదరంగా యేసు నామం ఎంతో మధురం యేసు నామం ఎంతో మధురం మధురం మడియం మధురం యేసు నామం ఎంతో మధురం సోదరినన్నా సోదరుడన్నా ద్రోహివి అవుదువన్నా ద్రోహివి అవుదువన్నా యేసు నామం ఎంతో మధురం యేసు నామం ఎంతో మధురం 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 యేసు నామం ఎంతో మధురం చూపే పాపమని బోధించిన యేసు నామం ఎంతో మధురం యేసు నామం ఎంతో మధురం 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 యేసు నామం ఎంతో మధురం
సమయంలో ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్థుతులు కూడా గౌరవించడానికి అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణించున్నది. సృష్టి బాటకి నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంలో దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాగంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదమైన మందును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తరములకు ప్రహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం వాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది కలిసి పడి పరిశుద్ధులు అయినా ఓ దేవా, మేము మజను బట్టి నైజును బట్టి పాపులమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైనాం. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసం పాపమును క్షమించుచున్నాడు, శిక్షించకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అటుకంతము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకోవాల్సినది కానీ అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ శ్వాస ప్రాణం చెప్పండి. దేవుడు ఆదింతపలేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవ స్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందునిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు దించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగములనియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశునని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే
విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మానాథ. దేవుని స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం ఒకటి చదువుకుందాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అతరపుడు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా ఆయన దానిని ఆయన తల మీద పోసారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నాయనా, ఈ పరిశుద్ధ దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యములోనికి నడిపించుకుని నా విధానం కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యము మా అందరకు దయచేసిన తండ్రి నీకే స్తోత్రములు. ఈ సమయమున తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు బృమగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను బాతులను ఈనాడు కృపతోను నన్ను బాతులను ఈనాడు కృపతోను ఆయన పాద సాన్నిధ్యంలో కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మరియ యొక్క అభిషేకము అంటే మరియ యేసయ్యను ఎలాగనైతే అభిషేకించి ఉన్నదో ఇక్కడ యేసు ప్రభువారి యొక్క అభిషేకాన్ని మనం ఇక్కడ గమనించుచున్నాం. ఇక్కడ బేతనియా గ్రామమును మనము చూస్తున్నాం. ఈ బేతనియా గ్రామములో దేవుడు ఆ యొక్క గ్రామమును ఎన్నుకొని ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామములో ముగ్గురు కనబడుతూ ఉన్నారు, మరియా, మార్తా, లాజరు.
అయితే అంతకు ముందు ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి యేసు ప్రభు వారు 6 దినాల ముందుగా ఆయన బేతనియాకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆయన ఎందుకు వచ్చినాడు అంటే పస్కా పండుగకు 6 దినాల ముందుగా ఆయన ఈ బేతనియా గ్రామానికి ఏకీవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. యేసు ప్రభువుని చేర్చుకున్నటువంటి ఆయన రాగానే వెంటనే ఏం చేశారంటే ఆయన ఇంటికి ఆహ్వానించారు. ఈ యొక్క కుష్ఠరోగి ఇంటికి యేసయ్యను ఆహ్వానించారు. మరి అలానే దేవుని విశ్వాసులారా, మనము కూడా ప్రభువును ఆహ్వానించేవారిగా ఉండాలి. ఆయనను ఆహ్వానించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మార్గములలో నడిచేవారిగా మనము ఉండాలి. ఆయనను వెంబడించేవారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడి నీవు ఆయనను పిలిచిన వెంటనే ఆయన నీ యొద్దకు ఆయన వచ్చేవాడే ఉన్నాడంట. దేవుని స్తోత్రం. మరి ఇంటికి రాగానే ఏం చేస్తారు? ఏమ్మా, డైరెక్ట్గా వచ్చేయండి అంటారా, లేదా కాళ్ళు కడుక్కోండి అంటారా? ఏమా, కాళ్ళు కడుక్కోండి అని చెప్పి అంటారు. కానీ సీమోను యేసయ్యను పిలిచాడు, కానీ ఆయన కాళ్ళు కడుక్కోవడానికి మాత్రము ఆయన నీళ్ళు ఇవ్వలేదట. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనములో మనం గమనించినట్లయితే, అమ్మా, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. దేవుని స్తోత్రం. దేంతో కడిగింది ఇప్పుడు ఈ స్త్రీ? కన్నీటితో యేసు యొక్క పాదములు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి కన్నీటితో యేసు పాదములు కడగడము అనగా, మనము కన్నీటితో ప్రతిరోజు నీవు దైవ సన్నిధిలోనికి వెళ్ళి నీవు కన్నీటితో ప్రార్థన చేస్తేనట, ఇప్పుడు ఆయన పాదములు తడిపిన దానితో సమానము అన్నారు. దేవుని స్తోత్రం. కనుక మరి ప్రార్థన చేసిన వారందరికీ కన్నీళ్ళు వస్తాయా? అందరికీ రావు. కనుక ఎవరికి కన్నీళ్లు వస్తాయంటే దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారికి, దేవుని ఎడల ప్రేమ కలిగిన వారికి ఆ కన్నీటితో వారు ప్రార్థన చేసేటువంటి స్థితిని దేవుడు వారికి దయచేస్తాంట. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడ, ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ అబ్రహాము యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు వెంటనే అబ్రహాం అంటూ ఉన్నాడు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి అనెను. దేవుని స్తోత్రం. చూసారా? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అబ్రహాము ప్రభు దేవుడైన వాడిని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒక చెట్టు కింద కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి బైబిల్ మిషన్ వారమైనటువంటి మనము మరి ఎక్కడ కూర్చోబెడుతున్నాము చెప్పండి? వారికి ఒక సింహాసనమును వేస్తూ. ఎందుకంటే అబ్రహాము మరి ఆయనకి తెలియక లేక సమయము లేకో వారిని ఏం చేశారు? చెట్టు కింద కూర్చోబెట్టారు. మరి మనమైతే దైవజనులు దేవదాసయ్య గారు ఏం చేశారంటే ప్రభువుకు ఒక సింహాసనం వేశారట.
వేసి, అయ్యా నీవు ఇక్కడ కాదు ఉండవలసిన, అదుగో ఆ సింహాసనం మీద కూర్చుండయా అని చెప్పి సింహాసనం మీద ప్రభువును కూర్చుండబెట్టారట. దేవుని స్తోత్రం. మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదట. మరి చాలా మంది ఎలా వస్తారు? రిక్తహస్తములు, అంటే ఒట్టి చేతులతో వస్తారంట. మరి శాబా దేశపురాణి ఎలా వచ్చింది? ఏమో బంగారము, గంధవర్గములు, రత్నములు, వస్త్రములు, ఇలాగ అనేకమైన వాటిని తీసుకొని వచ్చింది. అలాగే మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు, సేవకుని యొద్దకు వచ్చేటప్పుడు ఎలా రాకూడదు? రిక్తహస్తములతో, అంటే ఒట్టి చేతులతో మనము రాకూడదట. కనుక దేవుని విశ్వాసులారా, ఈ యొక్క శాబా దేశపురాన్ని ఈ విధముగా ఆయనను, ఆ రాజును మహిమపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఇక 5వదిగా చూసినట్లయితే క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. అంటే ఆ స్త్రీకి క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రేమ ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఆమె యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. దేవుని స్తోత్ర. అంటే ఈ స్త్రీ ఇప్పుడు క్రీస్తుపై ఎంతో గొప్ప ప్రేమ కలిగి ఉన్నదట. ఈ ప్రేమను బట్టి యేసు ప్రభువారు కూడా ఏమంటూ ఉన్నారు ఇక్కడ? ఇదిగో నీవు కలిగినటువంటి ప్రేమను బట్టి ఇప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిను. దేవుని స్తోత్ర. అంటే మనం కూడా ఇప్పుడు యేసయ్యను ఏం చేయాలా? ప్రేమించేవారిగా ఉండాలట. చాలా మంది దూషించేవారిగా ఉంటారు. ఎప్పుడు కార్యము జరగకపోతే, బిడ్డలు సరిలేకపోతే, భర్త సరిలేకపోతే, గృహములో సరిలేకపోతే ఎవరిని దూషిస్తారు? దేవుణ్ణే దూషిస్తూ ఉంటారట. అంతేనా? దేవుడు దూషించడం మానివేసి ఆయన ప్రేమించడం మొదలుపెట్టు, నీకు అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడట. దేవుని స్తోత్ర. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీవు ద్వేషించినట్లయితే నీ తల్లిదండ్రులు నీకేమన్నా ఇస్తారా? ఏమీ ఇవ్వరు. అలాగే మరి దేవుణ్ణి దూషిస్తే నీకేమొస్తుంది? మరి ఈ స్త్రీ ఏం చేసింది? ఎంతో పాపములు కలిగినటువంటి ఈమె విస్తారమైన పాపములు కలిగి ఉన్నది. ఆ విస్తారమైన పాపములు కడుగుకోవడానికి ఆమె యేసు యొద్దకు వచ్చి ఆయన పాదములు కడిగి ఆమె పాదములకు అత్తరు పూసి ఇప్పుడు ఏం చేస్తుంది? యేసయ్యను ప్రేమతో చూస్తూ ఉన్నదట. దేవుని స్తోత్రం. మనం కూడా అలాగనే యేసును ప్రేమించేవారిగా ఉండాలి. అంతేగాని ద్వేషించేవారిగా మాత్రం మనము ఉండకూడదు. ఆయన దూషించేవారిగా మాత్రం మనము ఉండకూడదు. అలానే 6వదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము 3వ వచనం చివరిలో చూడండమ్మా. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసరత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. అక్కడ ఏముంది? ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. దేవుని స్తోత్ర. చూసారా? ఆ ఇల్లే కాదంట, ఆ పేటంతా కూడా అత్తర వాసన వచ్చేస్తుందట. ఈ అత్తర వాసన ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు పూసుకున్నారు ఇంత గొప్ప అత్తరు అని చెప్పి అందరూ కూడా ఒకరినొకరు వారు పరీక్షించుకొనొచ్చు, ఆ వాసన చూసుకొని ఎక్కడి నుండి వస్తుందా అని చెప్పి ఒకరినొకరు అడుగుతుండగా ఇప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే వారు అంటున్నారు, ఇదిగో సీమోను ఇంట నుండి వచ్చుచున్నది అంటున్నారు. దేవుని స్తోత్ర. సరే, ఎక్కడి నుండి వస్తుంది? సీమోను ఇంట నుండి వస్తుందట. ఎందుకు సీమోను ఇంట నుండి ఎందుకు వస్తుందంటే అక్కడ ఆ స్త్రీ కనబడుతుందట.
ఆ స్త్రీ యేసు పాదములు అత్తరుతో కడిగెను అంటున్నారు. దేవుని స్తోత్ర. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం ఒకసారి చదవనమ్మా. అందుకు యేసు, నేను మేము 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు శిష్యులైన వారు ఎంతమంది అమ్మా? 12 మంది. అయితే ఇంటిలో ఉండి అమ్మా మరియా ఏ ఇంటిలో అయితే ఉన్నదో ఆ ఇంటిలో నుండి ఏమొచ్చిందట? సువాసన, అత్తరు వాసన వచ్చిందట. కానీ యోధా హృదయములో నుండి దుర్వాసన వచ్చిందట. ఎందుకు? 12 శిష్యులతో ఉన్నాడు. ఈయన 12వ వాడు. అంతేనమ్మా? శిష్యులతో ఉన్నాడు, శిష్యులందరితో కలిసి ఉన్నాడు. దేవుడు ఏది చెప్తున్నాడో అందరితో పాటు ఈయనకు అదే చెప్తున్నాడు. ఆయన అలాగే నడిపిస్తున్నాడు. అన్ని విధాల అందరూ కలిసే ఉన్నారు. కానీ ఈ అందరిలో ఈయన ఏమయ్యాడు? వేరైపోయాడంట. ఈయన ఎందులో పడిపోయాడు? ఇప్పుడు లోకములో పడిపోయాడు, సాతానులో పడిపోయాడు, అలానే ధనములో పడిపోయాడు. కనుక ఇప్పుడు ఈ అందరి హృదయముల నుండి ఏమో సువాసన వస్తుండగా ఇప్పుడు యోధా హృదయముల నుండి ఏమొస్తుంది? దుర్వాసన వచ్చుచున్నదట. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఏమా మీలో ఒకడు సాతాను అని ఇక్కడ దేవుడే సెలవిచ్చు ఉన్నాడు. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగన మనం దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేస్తూ దేవునికి వేరుగా జీవించకూడదట. దేవునికి వేరై జీవించకూడదట. నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని చెప్పి నీ మార్గాలేమో వేరే రకంగా ఉన్నాయి, కానీ నీవు చూపేటువంటి ప్రేమేమో ఎలా ఉన్నది? దేవుడి వైపు చూపిస్తున్నావు, కానీ నీ మార్గము వేరే పక్క మార్గంలో నువ్వు పడిపోతున్నావు. జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా మంది అలాగే పక్క మార్గాల్లోకి వెళ్తున్నారు. ఏమా ఇంట్లో వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే మరొకరు మరో రకంగా ఉంటున్నారు. మరి అలా ఉండటం వలన ఆ గృహానికి క్షేమమా? క్షేమం కాదు. కనుక నువ్వేం చేయాలి? దేవుని మార్గములో నీవు నడిచేవాడిగా. నేనే మార్గము సత్యము జీవమని సెలవిచ్చిన ఆ యేసు మార్గములో నీవు నడిచినట్లయితే నీవు దేవునితో సహవాసము చేసేవారిగా ఉంటావట. కనుక మరియ కనపరిచినటువంటి విస్తారమైన ప్రేమ వలన ఆమె యొక్క విస్తార పాపములు ఏమని క్షమించబడి ఉన్నవి. మనలో ఉన్న పాపములు కూడా క్షమింపబడాలంటే మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. కనుక ఆమె కనపరిచినటువంటి ఆ పరిచర్య యేసు మరణ పునరుద్ధానమునకు సాదృశ్యముగా కనబడుతున్నదంట. దేవుని స్తోత్రం. అలానే మరి మనం కూడా ప్రభువును ఆరాధిస్తూ ఆయనను స్తుతించేవారిగా నీ ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించేవాడై ఉన్నాడంట, నిన్ను స్వస్థపరిచేవాడై ఉన్నాడంట. కొంతమంది అంటారు, నీ ఇన్ని వారాలు వెళ్తున్నాను కదా దైవ సన్నిధికి, అయినా నాకు స్వస్థత రావట్లేదు అంటే కారణం ఏంటి చెప్పండమ్మా. అంటే నువ్వు ఎవరి మార్గంలో నడుస్తున్నావు? దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ సహవాసం చేయలేకపోతున్నావు. ఇక్కడ ఆలయంలో కూర్చున్నా, సన్నిధిలో కూర్చున్నా, నీవు లోకం వైపు ఆలోచిస్తే నీ హృదయము బయట ఉన్నది, నీ శరీరము లోపల ఉన్నది. ఏమన్నా ఉపయోగమా? ఏ ఉపయోగము లేదు. గనుక దేవుని విశ్వాసులారా, ఇటువంటి స్థితి నీవు వదులుకొని దేవుని వైపు చూస్తూ ఆయన వెంబడించేటువంటి ధన్యత మరి యొక్క స్త్రీ ఎలాగనైతే యేసుని వెంబడించిందో, ఆయన ప్రేమించిందో, ఆయన పాదములు కడిగిందో, అలాగే ఆయన పాదములకు అత్తరు పూసినదో, అలాగన మనము కూడా ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. అట్టి ధన్యత తండ్రి మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించనమ్మా. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇది ప్రత్యేకమైన స్థలమని, పరిశుద్ధమైన స్థలమని ఎంచి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయనను ఆరాధించే వారముగా, ఆయనను స్తుతించే వారముగా మనమందరము కూడా
ఆ యేసు వైపు మాత్రమే చూద్దాం. పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ సమయమున తండ్రి నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవని వాగ్దానము చేసిన యేసయ్యా, నాయనా నీవే నీ ఆశీర్వాదములతో మమ్మలను నింపమని ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన యేసయ్యా, మా ప్రాణములకు నెమ్మదిని, మా ప్రాణములకు తృప్తిని, మా ప్రాణములకు సమాధానమును నీవే దయచేయండి ప్రభానికి స్తోత్రం. నైనాంగా నింబడి మెంబరుగా రాజమండ్రి కాకినాడ జోన్లో ప్రభా నింబడి మెంబరుగా నీవే విజయమునిచ్చిన తండ్రి నీకే స్తోత్రం. నీవిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను నీ సన్నిధిలో నేను వాడుకునేలాగునా నీవే నన్ను దీవించి మహిమను పొందమని వచ్చున్నా. అలానే తండ్రి ఇచ్చిన కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలానే సన్నిధిలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మేలుల చేత ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాయనా, ఇదిగో ప్రభా, ఈ యొక్క స్త్రీ ఎలాగనైతే ప్రభా ఆమె నీ యొద్దకు వచ్చి ఆమె కన్నీటితో నీ పాదములు కడిగింది ప్రభా, తన తల వెంట్రుకలతో పాదములు తుడిచింది యేసయ్యా. అలాగని యేసయ్యా, ఈ ద్రావకములో అన్నింటికంటే ఘనమైనటువంటి అత్తరుతో నీ పాదములను ఆ అత్తరంతా నీ పాదాలకు పూసింది ప్రభానికి స్తోత్రము. అలానే తండ్రి ఆమె నిన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించావు తండ్రి, నీకే స్తోత్రం. అలాగన మాలోను కూడా విస్తార పాపముల చేత బలహీనతల చేత ఎందరైతే బాధపడుచున్నారో మరి మేము కూడా ప్రభా నాయనా పాపపు స్త్రీ వలె నిన్ను విస్తారముగా ప్రేమించే ధన్యత మాకు దయచేయమని ఆమె పాపములు క్షమించిన తండ్రి మా పాపములను కూడా క్షమించలయ్యా. మమ్మలను తండ్రి రక్షించండి, నీ రక్షణ భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఎందరో నిన్ను ఎరిగిన వారి లోకములో ఉన్నారు గనుక వారందరికీ నాయన ఇక గొప్ప సాక్ష్యము అందరికీ బయలువెళ్ళలాగునా నీవే పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యము నుంచి నా తండ్రి నీకే స్తోత్రములు. ఎవరైతే ఇటువంటి పాపములతో బాధపడుతున్నారో వాటన్నిటిని విడుదల కలిగించుకుని నాయన స్త్రీకి ఎలాగనైతే ఆ పాపములు కడిగి వేస్తావో ప్రభా, మా పాపములను కూడా కడుగుతావని ప్రతి వారు గ్రహించి నీ పాద సాన్నిధ్యములోనికి వచ్చే భాగ్యము నీవే ప్రతి వారికి దయచేయమని అడుగుతున్నా తండ్రి. నీకే స్తోత్రం. మేలు కలుగ చేసి మహిమను పొందమని నీ ఆశీర్వాదాలతో నింపమని త్వరగా వచ్చుచున్న శిలువాధారి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మేల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి దగాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం.
అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతులోని ఆశీర్వాదములు, చేసిన సర్వాంశములకును, జరగబో కార్యములకును, కుడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపా తోడేంటి నడిపించును గాక.